నందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎట్లా నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఈ మాటలు మనం సొలొమోను మహారాజు సామెతల గ్రంథంలో తెలియజేస్తున్న సందర్భంలో చూస్తున్నాం. ఇక్కడ అంటున్నారు కదా, నా కుమారుడా, నా కుమార్తె, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎట్లా అన్నారు. అంటే దేవుడు పిలుస్తున్నట్టుగా ఇక్కడ సొలొమోను మహారాజు పిలుస్తున్నారు అనమాట. నీవు ఆలకించి అంటే చాలామంది ఈ రోజుల్లో దేవుని మాటలు ఆలకించడం మానేశారు. దేవుని మాటలు వారి యొద్దకు వచ్చినప్పుడు వాటిని తీసుకోవడం మానేశారన్నమాట. నువ్వు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎప్పుడైతే దేవుని మాటలు మనం ఆలకిస్తామో ఆయన మాటలు మనము అంగీకరించగలుగుతాం. కానీ చాలామంది దేవుని సన్నిధిలోనికి వస్తున్నారు కానీ దేవుని మాటలు ఆలకించలేకపోతున్నారు, దేవుని మాటలు అంగీకరించలేకపోతున్నారు. మొదట మనము ఆలకించడానికి మన చెవి ఇస్తే తర్వాత మన మనస్సు వాటిని గ్రహించి వాటిని అంగీకరించేటట్టుగా పరిశుద్ధాత్ముడు ప్రేరేపించినప్పుడు లోబడగలుగుతుంది. కానీ చాలామంది వినడానికే ఇష్టపడతలేరు, ఆలకించడానికే ఇష్టపడతలేరు. అలాంటప్పుడు అంగీకరించేది ఎక్కడొస్తుంది? అందుకే చాలామందిని చూస్తున్నాం కదా, ఆయుష్ అనేది క్షీణతగా కనిపిస్తుంది. కానీ ఎవరైతే దేవుని మాటలు ఆలకించి దేవుని మాటలు అంగీకరిస్తారో వారు దీర్ఘాయుష్మంతులు అవుతారట. నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగుదువు అని ఇక్కడ సొలొమోను మహారాజు తెలియజేస్తున్నారు. దీర్ఘాయుష్మంతులు అవడానికి చాలా విషయాలు ఉన్నాయన్నమాట. తల్లిదండ్రులను సన్మానించడం, దేవుని చిత్తానుసారంగా జీవించడం. ఇంకొకటి ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు కదా, ఆయన మాటలు ఆలకించి వాటిని అంగీకరించిన ఎల్లా మనమంట దీర్ఘాయుష్మంతులం అవుతామంట. ఈ లోకంలో మనము ఎంత పుష్టికరమైన ఆహారం తీసుకున్నాము, ఎంత ఎక్సర్సైజులు చేసాము, ఎంతగా మన డైట్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నాము అనేదానికన్నా దేవుని మాట ఆలకించిన వారికంట దీర్ఘాయుష్ వరముగా దయచేయబడదట. ఎందుకు అనంటే దేవుని మాటలో జీవం ఉంది, దేవుని మాటలో ఆశీర్వాదం ఉంది, దేవుని మాటలో మన సరిచేసేదిగా బుద్ధిగా నడుచుకునేదిగా చేసేదిగా ఉంది. కనుక దేవుని మాటను మనం ఆలకించిన ఎడల, ఆయన మాటను అంగీకరించిన ఎడల మనము దీర్ఘాయుష్మంతులం అవుతాము. ఈరోజు ఫ్రెష్ మన ఉంటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య మాటలు ఆలకించడానికి మన చెవులు వేగిరి పడేవిగా మన చెవులను మనము తీర్చిదిద్దుకోవాలి. యేసయ్య మాటలు వినడానికి మన యొక్క చెవులు ఎప్పుడైతే వేగిరి పడతాయో మన మనస్సు వాటిని గ్రహించి అంగీకరించి దాని ప్రకారం జీవించి ఈ లోకంలో మనము దీర్ఘాయుష్మంతులుగా ఉండగలుగుతాము. అటువంటి గొప్ప కృప మనందరికీ కలుగును గాక. మనము యేసుక్రీస్తులో ఎదుగుతూ ఆయన మాటలు వింటూ దీర్ఘాయుష్మంతులుగా జీవిస్తూ అనేక తరాలకు ఆశీర్వాదకరముగా ఉందుముగాక. ఆమేన్.